హరే కృష్ణ. ప్రభుజీ మాతయ్య అందరికీ కూడా దండవత్ ప్రణాం. మీ అందరికీ కూడా నేటి గీతామృత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము గీతామృతంలో భాగంగా అధ్యాయము భగవద్గీత యథాతథము అధ్యాయము 4 దివ్య జ్ఞానము 10, 11, 12 3 శ్లోకాల సారాంశము భగవత్ శరణాగతి మరియు దేవతల శరణాగతి వల్ల ప్రయోజనము లేదా ఉత్తమ శరణాగతి గురించి ఈరోజు తెలుసుకుందాం మనము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత की जय. श्री श्री राधारमण लाल की जय. जगत गुरु शिल प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. वीतराग भय क्रोध मन्मया मामुपाश्रिताः बहवो ज्ञान तपसा पूता मद्भावमागता एता मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् मम वर्त्मानुवर्तन्ते मनुष्य पार्थ सर्वशः कांक्षन्तः कर्मणां सिद्धिं यजन्ता इह देवता क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा. तात्पर्यं भाष्यं శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिवासदि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. जय बोलो श्रीमद् भगवद्गीता की जय. సో ఈరోజు కృష్ణ భగవానుడు మనకు భగవంతుడి యొక్క శరణాగతి గురించి బోధిస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా ఎవరు భగవంతుడి యొక్క శరణాగతిని ఏ విధంగా పొందగలుగుతారు అంటే, మనకు ఈ భౌతిక ప్రపంచము పట్ల, ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి, భయము, క్రోధము, ఈ 3 విషయాల నుంచి ఎవరైతే విముక్తులవుతారో వాళ్ళు ఎప్పుడు విముక్తులు కాగలుగుతారు? భౌతిక ప్రాపంచిక విషయాల పట్ల, ఈ భౌతిక ప్రపంచంలో నాకేదో ఉందనుకోండి, అది పోతుందనే భయము, లేకుంటే నాకేమో జరుగుతుందనే భయము, నేను ఎవరైతే నమ్ముకున్నానో వాళ్ళకేమైనా జరుగుతుందనే భయము, నేను సంపాదించుకున్నది అంతా మళ్ళీ ఏమైనా జరుగుతుందనే భయము, తర్వాత అంటే నేను ఈ భౌతిక ప్రపంచంలో భోగాలను అనుభవించాలనే కోరికని కామము, అది తీరినప్పుడు క్రోధము, వీటి నుండి ముక్తులు కావాలి. ఎప్పుడు కాగలుగుతారు? ఎవరైతే భగవంతుడి పట్ల సంపూర్ణంగా భగవత్ సేవలో మగ్నులైతారో వాళ్ళు భగవంతుడికి శరణాగతి పొందగలుగుతారు. దేంతో? భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానము ద్వారా. జ్ఞానం వైరాగ్యం, జ్ఞానం ద్వారా వైరాగ్యం వస్తుంది. దాని ద్వారా భగవంతుడి యొక్క దివ్య జ్ఞానంతో జీవులు, పతిత జీవులు పవిత్రులవుతారు. అప్పుడు వాళ్ళు భగవంతుడి యొక్క ప్రేమని పొందగలుగుతారు. సో దీంట్లో చాలా రకాలైనటువంటి మనుషులు, 4 లక్షల రకాల మనుషులు ఉన్నారు. ఓవరాల్ గా ఈ సృష్టిలో 84 లక్షల జీవకోటి ఉన్నారు. అందరూ భగవంతుడికి శరణాగతి పొందుతారంటే పొందలేరు. వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి పొందే అవకాశం ఉంటుంది. ఎవరు భగవంతుడి యొక్క శరణాగతి ఎవరు పొందగలుగుతారు? భగవంతుడి యొక్క దివ్య జ్ఞానము ద్వారా, భగవంతుడి యొక్క శాశ్వతమైనటువంటి సంపద అంటే భగవంతుడి యొక్క దివ్యమైన జ్ఞానం ద్వారా దివ్యమైనటువంటి లీలలను మనము అర్థం చేసుకొని భగవంతుడి యొక్క
దివ్యమైనటువంటి కథామృతాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళు ఆ సచితానంద స్వరూపుణ్ణి అర్థం చేసుకొని వాళ్ళు సచ్చిదానంద స్వరూపం అంటే చాలా మంది భగవంతుడికి ఆకారం లేదనుకుంటారు, అసలు భగవంతుడికి విశ్వసించలేరు. కానీ ఎవరైతే భగవంతుడి యొక్క జ్ఞాన మార్గంలో నడుస్తారో వాళ్ళు భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ఆ సచ్చిదానంద స్వరూపాన్ని విశ్వసిస్తూ ఉంటారు. సో ఎవరైతే ఆ విధంగా భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలలను విశ్వాసంతో వాళ్ళు శ్రద్ధతో విని సో ఆ మార్గంలో వాళ్ళు జీవించడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు వాళ్ళ లోపల ఉన్నటువంటి అజ్ఞానము నశిస్తుంది. తర్వాత వాళ్ళ దుఃఖమయ జీవితానికి పులి స్టాప్ పెట్టడం జరుగుతుంది. కానీ ఎవరైతే ఈ లౌకిక ప్రపంచంలో భగవంతుడికి ఆ సచ్చిదానంద స్వరూపాన్ని నమ్మలేదో, కొంతమంది రూపము లేదు అనుకుంటారో వాళ్ళ కొరకు భగవంతుడు భగవద్గీతలో అర్జునుడికి విరాట్ రూపము చూపించడం జరుగుతుంది. దాన్నే విశ్వరూపము అనడం జరుగుతుంది. ఎవరైతే నిరాకారుడు భగవంతుడు అంటారో వాళ్ళ కొరకు భగవంతుడు ఈ విరాట్ రూపాన్ని చూపించడం జరిగింది. భగవంతుడి యొక్క ముఖ్యమైనటువంటి ఈ అవతారాలకు ఈ విరాట్ రూపానికి కానీ భగవంతుడి యొక్క ఈ భగవద్గీత బోధనకు కానీ కారణం ఏంటంటే జీవులందరినీ భగవంతుడి వైపు ఆకర్షించడం కొరకు. కానీ దీంట్లో కూడా కొంతమంది కొన్ని రకాలు ఉంటారు. భక్తుల్లోనే ఈ నిరాకార తత్వాన్ని నమ్మేటువంటి వాళ్ళు భగవంతుని సేవిస్తారు, కానీ భగవంతుడి యొక్క నిరాకార తత్వంలోనికి వాళ్ళు ఐక్యమైపోవాలనుకుంటారు, కైవల్యం. కానీ భగవంతుడి యొక్క సాకార రూపాన్ని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు భగవంతుడికి ఆ సచ్చిదానంద స్వరూపానికి వాళ్ళు శరణాగతి పొందాలనుకుంటారు. సో మరి ఈ భగవంతుడి యొక్క శరణాగతి ఎలా ఉంటుందంటే మనం కొన్ని లీలల ద్వారా చూద్దాం. సో మనం చూసాము భక్త అంబరీషుడి యొక్క చరిత్ర, తర్వాత దుర్వాసముని. సో భక్త అంబరీషుడి దగ్గరికి ఒకసారి దుర్వాసముని రావడం జరుగుతుంది. అది కూడా ద్వాదశి రోజు. అంబరీష్ మహారాజు చక్రవర్తి సామ్రాట్ భూమండలానికి ఆయనని అతిథిగా స్వీకరించి సో ఆయనకు సేవ చేయడానికి స్వీకరిస్తారు. అంబరీషుడు మన దుర్వాసముని సో నదీ స్నానానికి వెళ్ళి భోజనానికి వస్తాను, మీరు రెడీ చేయండి అంటారు. ఈ లోపల ఆయన చాలా ఆలస్యం అవుతుంది. అంబరీషుడు పారణ టైం చూస్తారు, ద్వాదశి పారణ టైం. అది సమయం గడిచిపోతుంటుంది. అప్పుడు ఆచారులు తర్వాత బ్రాహ్మణుల యొక్క సలహాతో సో ఆయన వాటర్, అది కూడా ఆవగింజంత వాటర్తో పారణ చేస్తారు. ఆ దుర్వాసముని ఆ విషయాన్ని గ్రహించి చాలా క్రోధంతో ఆయన వస్తూనే ఒక బ్రహ్మ రాక్షసుని సృష్టించి అంబరీష్ మహారాజ్ మీదకి సంహరించుకొని ఆయన ఆ రాక్షసుని పంపించడం జరుగుతుంది. అప్పుడు అంబరీష్ మహారాజ్ ఏం చేస్తారు, భగవంతుడి యొక్క నామ ప్రభుకు ఆశయాన్ని పొందుతాడు, శరణాగతి. ఆ భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ ఆయన తన్మయత్నంలో మునిగిపోవడం జరుగుతుంది. ఎందుకు, అంబరీషుడికి భగవంతుడి యొక్క సంపూర్ణ జ్ఞానం ఉంది, ఎలా శరణాగతి పొందాలి తెలుసు. కాబట్టి ఇంకా ఆ రాక్షసుడితో మనము పోరాడేదానికంటే, ఋషితో పోరాడేదానికంటే బెటర్ భగవంతుడి శరణాగతి పొందితే భగవంతుడు ఏం చేసినా కూడా పర్వాలేదు. అది అప్పుడు భగవంతుడు తన సంపూర్ణ శరణాగతి పొందినటువంటి భక్తుల్ని రక్షించడానికి కొరకు తన యొక్క సుదర్శన చక్రాన్ని పంపించడం జరుగుతుంది రక్షణ కొరకు. ఎప్పుడైతే సుదర్శన చక్రం వచ్చిందో ఇమ్మీడియట్ గా ఆ రాక్షసుని సంహరిస్తుంది. అంటే భక్తులు ఎప్పుడు కూడా శత్రువుతో పోరాడాల్సిన అవసరం లేదు. భగవంతుడికి శరణాగతి పొందితే భగవంతుడే కేర్ తీసుకుంటాడు. ఎలా అయితే భగవద్గీతలో అర్జునుడి భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందుతాడు. ఎప్పుడు భగవద్గీత మొత్తం జ్ఞానాన్ని భగవంతుడు అదే చెప్తుంది కదా, నా జ్ఞానంతో పవిత్రులు అవుతారు. ఎప్పుడైతే భగవంతుడి ఈ భగవద్గీత జ్ఞానం ద్వారా మన లోపల ఉన్నటువంటి కల్మశాలన్నీ కూడా తొలగిపోతాయి. అర్జునుడి లోపల కూడా ఎన్నో సందేహాలు ఉండే, అవన్నీ కూడా తొలగిపోయాయి. సో అదే విధంగా అంబరీషుని రక్షించడానికి సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరిస్తుంది. దాని తర్వాత
తన భక్తుడికి ఎవరైతే అపరాధం చేశారో అతని వెంట సంహరించడానికి వెళ్తుంది సుదర్శనుడు. అప్పుడు ఆ దుర్వాసముని దేవతలకే హెడ్ అయినటువంటి బ్రహ్మదేవ దేవుడి దగ్గరికి వెళ్తారు. బ్రహ్మలోకం వెళ్తే బ్రహ్మ నేను రక్షించలేను, నువ్వు చాలా మహా అపరాధం చేశావు, భక్తుడి పట్ల నేను నిన్ను రక్షించలేను అని చెప్పేస్తారు. అప్పుడు దుర్వాసముని అక్కడి నుంచి కైలాసం వెళ్తారు. సో శివ భగవాను దగ్గరికి వెళ్ళి రక్షించండి, నన్ను రక్షించండి అని వేడుకుంటే శివుడు ఏమంటాడు, నేను నిన్ను రక్షించలేను, ఎందుకంటే నువ్వు భక్త అపరాధం చేశావు అని చెప్తారు. అప్పుడు అంబరీషుడు వెంటనే వైకుంఠం వెళ్ళి విష్ణువు యొక్క శరణాగతి పొందుతాడు. అప్పుడు విష్ణు అంటాడు, నేను నీకు శరణాగతి ఇవ్వలేను, ఆల్రెడీ నేను శరణాగతి ఇచ్చేశాను. నా యొక్క అంబరీషుడు నేనే ఆయన అధీనంలో ఉన్నాను, అహం భక్త పరాధీనం, నేను నా యొక్క భక్తుడి అధీనంలో ఉంటాను, నేను ఇప్పుడు నిన్ను రక్షించలేను అని విష్ణువు చెప్పడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ పరిగెత్తి మరేంటి మహాప్రభు, నా యొక్క ఇప్పుడు తక్షణ కర్తవ్యం అంటే నువ్వు వెళ్ళి అంబరీషుడి దగ్గరికి వెళ్ళి శరణాగతి పొందు, అప్పుడు నీకు రక్షణ దొరుకుతుంది. అప్పుడు మళ్ళీ దుర్వాసముని వెళ్ళి ఏ భక్తుడి దగ్గర అయితే అపరాధం చేశాడో ఆ భక్తుడి దగ్గర వెళ్ళి శరణాగతి పొందితే అప్పుడు సుదర్శనుడు శాంతించి వెనక్కి తిరుగుతాడు. అంటే భగవంతుడి యొక్క భక్తులు ఎప్పుడు కూడా భగవత్ శరణాగతి పొంది భగవంతుడి యొక్క రక్షణ కవచంలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ దేవతల శరణాగతి పొందినా కూడా వాళ్ళు ఈ దుర్వాసముని రక్షించలేకపోయారు. కాబట్టి ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే భగవంతుడికి అద్భుతమైనటువంటి సచ్చితానంద స్వరూపం గురించి మనం సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. లేదంటే మనకు ఆ పూర్ణ జ్ఞానము ఒకవేళ లేకపోతే మనము భయంకరమైనటువంటి స్థితిలో, అంటే మనము ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఇంకా మనం రక్షించే వాళ్ళు, లైక్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో వాళ్ళతో కూడా కాదనుకోండి, అప్పుడు ఇంకెవ్వరూ లేరు, నా జీవితం అంధకార భంగురంగా మనము చాలా బాధలకు గురి అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటంటే భగవంతుడి యొక్క జ్ఞానరహిత జీవితాన్ని ఏమంటే రోగగ్రస్తము, అంటే ఈ భౌతిక ప్రపంచంలో భవరోగంతో బాధపడతా ఉన్నాం. భవరోగం అంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధి, ఈ 4 సిమ్టమ్స్ తో మనం అందరం కూడా భవరోగంతో పీడితులు అవుతా ఉన్నాం. ఎవరైతే భగవంతుడికి శరణాగతి పొందుతారో వాళ్ళు ఈ భవరోగం నుంచి ముక్తులు అవుతారు. కొంతమంది ఏంటంటే భగవంతుడికి శరణాగతి పొందుతారు, కానీ భగవంతుని ఏ విధంగా వాళ్ళు చూస్తారంటే భగవంతుడికి ఆకారం లేదు, భగవంతుడి జ్యోతి స్వరూపుడు, కాబట్టి మన యొక్క గోలు భగవంతుడి యొక్క ఆ జ్యోతిలో కలిసిపోవాలని వాళ్ళు అనుకుంటా ఉంటారు. తర్వాత ఇంకొకంత వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఈ ఆధ్యాత్మిక కల్పన ఉంటారు, వాళ్ళు సొంతంగా ఆలోచించుకుంటూ అసలు భగవంతుడు లేడు, భగవంతుడు జ్యోతి కూడా లేదు అని చెప్పేసి ఒక వర్గం వారు ఉంటూ ఉంటారు. ఇంకొక వర్గం వారు ఏం చేస్తుంటే ఈ వర్గం అసలు ఎవరూ లేరు, నేనే గొప్ప అనుకునేవాడు దేంట్లో మునిగిపోతాడంటే వాడు ఎప్పుడు కూడా మత్తు పానీయాలు స్వీకరిస్తూ తర్వాత అతను గ్యామ్లింగ్ చేస్తూ ఇతరులను మోసం చేస్తూ జీవితాన్ని గడుపుతూ లాస్ట్ పైన భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చాలా ఆ జీవితంలో జీవన్ మరణంతో పోరాడుతూ ఆ జీవితాన్ని దుర్భరంగా చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఒకరేమో భగవంతుని నమ్మరు, ఒకరేమో భగవంతుడు జ్యోతి అంటే శూన్యంలో కలిసిపోవడము, ఇంకొకరేమో భగవంతుడు సాకార రూపంగా ఉన్నాడు అని చెప్పేసి ఈ 3 స్థితుల్లో జీవిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనకు చెప్తున్నారు, నిజంగా భగవంతుని కృపని భగవంతుని శరణాగతి పొందాలి అనుకుంటే మనందరికీ కూడా ఒక ప్రామాణికమైనటువంటి గురువు గారి నిర్దేశకత్వంలో ఆ భగవంతుని సంపూర్ణ ఆశ్రయాన్ని పొందాలి. మరి దానికి మనం చేయవలసింది ఏంటంటే ఈ భక్తి యోగంలో మనం చేయవలసినటువంటి నిత్య నియమం ఏంటంటే వాడిని క్రమశిక్షణ, అంటే భగవంతుని ఏ విధంగా సేవించాలి. మనకు 12వ అధ్యాయము 9వ శ్లోకంలో భగవంతుడు చెప్తారు. ఇక్కడ కూడా భక్తి రసామృత సింధులో కూడా చెప్తున్నారు. 12వ అధ్యాయము 9వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే భగవంతుడు పొద్దున్నే ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మముహూర్తాన్ని ఉపయోగించుకోవాలి. పొద్దున్నే లేవాలి, లేవగానే స్నానం చేసి భగవంతుడి యొక్క ఆరాధన చెయ్యాలి, తర్వాత భగవంతుడి నామజపం చేయాలి, భగవంతుడికి అలంకారం చేయాలి, భగవంతుడికి నైవేద్యం సమర్పించాలి,
భగవంతుడి యొక్క నైవేద్య ప్రసాదాన్ని మాత్రమే తీసుకోవాలి. మరి ఇవన్నిటి కొరకు ముఖ్యంగా మన జ్ఞానం రావాలంటే పొద్దున పూట భగవంతుడి యొక్క భాగవతాన్ని శ్రవణం చేయాలి, భగవంతుడి యొక్క భగవద్గీతను శ్రవణం చేయాలి. దానివల్ల మన లోపల ఆధ్యాత్మిక పురోగతి అవుతుంది. ఇక్కడ రూప గోస్వాముల వారు రాసినటువంటి భక్తి రసామృత సింధువు 1.4.15 అండ్ 16 లో ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. ఆదౌ శ్రద్ధ తతః సాధు సంగో అత భజన క్రియా తతో అనర్ధ నివృత్తి స్యాత్ తతో నిష్ఠా రుచిస్తథా అతాసక్తిస్తతో భావః తథా ప్రేమాభ్యుదంగితి సాధకానామయం ప్రేమ్నః ప్రాదుర్భావే భవతే క్రమ. అంటే ఈ శ్లోకం ద్వారా ప్రతి జీవుడి యొక్క పరమ లక్ష్యము భగవంతుడి ప్రేమని పొందడము. భగవత్ ప్రేమని పొందాలంటే భగవంతుడే కాకుండా కూడా మన భౌతిక ప్రపంచంలో చూసినా కూడా ప్రతి ఒక్కరూ ఇతరుల నుంచి ఏం కోరుకుంటారు? ప్రేమని కోరుకుంటారు. భార్య భర్తలు ఉన్నారు, భర్త భార్య నుంచి ప్రేమను కోరుకుంటాడు, భార్య భర్త నుంచి, భర్త భార్య నుంచి ప్రేమను కోరుకుంటారు. తర్వాత తల్లి తండ్రి పిల్లలు ఉన్నారనుకోండి, ఒకరి నుంచి ఒకరు ఏం కోరుకుంటా ఉంటారు? పిల్లలు తల్లిదండ్రుల నుంచి ప్రేమను కోరుకుంటారు, తల్లిదండ్రి పిల్లల నుంచి, వైస్ వర్స పిల్లల నుంచి ప్రేమ కోరుకుంటూ ఉంటారు. మన ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఇతరులు నన్ను ప్రేమించాలి అని అనుకుంటా ఉంటారు. మరి నేను వారిని కూడా ప్రేమించాలా వద్దా అనేది అనుకోరు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఇవన్నీ కూడా తాత్కాలికం. మన అన్ని రిలేషన్లలో ఈ ప్రేమ అనేది నిజంగా ప్రేమ ఉండదు. అది కామ అంటే కోరికలు, స్వార్థ పూరితమైనటువంటి బుద్ధితో మనము ఇతరుల నుంచి ఏదో ఆశిస్తూ ఉంటాం. అర్థమైంది? కానీ ఇక్కడ భగవంతుడు ఏముంటది ఈ శ్లోకంలో? భగవత్ ప్రేమని పొందడానికి 9 స్టెప్స్ లాగా భగవంతుడు చెప్తున్నారు అన్నట్టు. 9వ మెట్టు భగవంతుని పొందడం, భగవత్ ప్రేమని 9వ స్టెప్. దాంట్లో మొట్టమొదటిది ఆదౌ శ్రద్ధ. మనము భగవంతుని పొందాలి, భగవత్ ప్రేమని పొందాలి అనేది మనకు శ్రద్ధ ఉండాలి. ఒక్కసారి మన లోపల శ్రద్ధ అనేది కలిగింది అనుకోని మిగతాన్ని భగవంతుడు కేర్ తీసుకుంటా ఉంటాడు. అంటే శ్రద్ధ అంటే నేను భగవంతుడి యొక్క ప్రేమను పొందుతాను అని మనకు విశ్వాసం కూడా ఉండాలి. విశ్వాసం లేకుంటే ఎటువంటి విశ్వాసం ఉండాలంటే చూడండి, ఒక చిన్న లీల అంటే ఆ విశ్వాసంలో కొన్ని కష్టాలు కూడా వస్తాయి. ధైర్యంగా ఉండాలి. ఎస్, నేను ఫలానా భగవంతుడి శరణాగతి పొందితే హీ విల్ టేక్ కేర్, ఆయన మొత్తం చూసుకుంటాడు, అంత గొప్ప విశ్వాసం ఉండాలి. దాంట్లో ఒకసారి ఆచార్యులు చెప్తా ఉంటారు ఏంటంటే, ఒకసారి ఒక మేకల కాపరి అడవికి తన మేకల్ని తీసుకొని పోతా ఉంటాడు అన్నట్టు. సో మేకల్ని అడవిలో మేపడానికి తీసుకొని వెళ్తే ఒక మేక దారి తప్పిపోయింది. మేసుకుంటూ వెళ్తా ఉంటుంది కాబట్టి తప్పిపోయింది. ఈ మేకలన్నీ కూడా ఇంటికి వచ్చేసి ఒక్క మేక తప్పిపోయింది. అది మొత్తం తోవ ఎంత చూసినా కూడా వాళ్ళ ఊరి తోవ దొరకట్లేదు. అయితే ఏం చేసింది, ఒక పెద్ద మైదానం ఉంటుంది, ఓపెన్ ప్లేస్, ఆ జంగల్లో ఓపెన్ ప్లేస్ దగ్గర కొంచెం తెలివితేటలు కలిగింది అన్నట్టు. ఆ మేక చూస్తే ఒక ఓపెన్ ప్లేస్ లో మట్టిలో పెద్ద ఇట్లా సింహం యొక్క పంజా ఉంది అన్నట్టు. దాని యొక్క కాలి అడుగు మొత్తం ఇట్లా పవర్ఫుల్ కనబడతా ఉంది. అది అనుకున్నది ఇక సాయంత్రం అయింది, ఇంకా నేను ఏ పొదల్లో దాక్కుంటే 100% వేరే జంతువు, మేక అంటే అన్నిటికంటే చిన్న జంతువు, నక్క కూడా తినగలుగుతుంది, పులి తినగలుగుతుంది, సింహం తినగలుగుతుంది. సో అన్ని నాన్ వెజ్ ఎనిమల్స్ ఏవైనా తినగలుగుతుంది, పాపం సాధువులాగా ఉంటుంది. కాబట్టి బెటర్ ఏంటంటే చాలా తెలివితో నేను ఈ సింహం యొక్క పాద ముద్రకు శరణాగతి పొందుదామని చెప్పేసి అక్కడ కూర్చున్నది. అది అక్కడ కూర్చుంటే ఈ లోపల కొద్దిసేపు ధైర్యంగా, అంటే విశ్వాసం చూడండి, సింహం యొక్క పంజా ఇక ఏమన్నా కానీ ఈ జంగల్కు రాజు సింహం కాబట్టి సింహం యొక్క ఆ చరణ చిహ్నం దగ్గర కూర్చున్నది. ఈ లోపల ఒక నక్క వచ్చిందంట. వా, షికారియాలు ఏం దొరకలేదు, మేక దొరికింది, మంచిగా తినొచ్చు అని చెప్పేసి మంచి హాయిగా దాని ఫేస్ కూడా చూసుకుంటూ ఇట్లా చూస్తా ఉన్నట్టు. ఏంటి మేక, ఏం భయం అనిపిస్తలేదా? ఈ జంగల్లో ఇంత ధైర్యంగా కూర్చున్నావు, నీ పని ఏదో నువ్వు చూసుకో, ఎందుకు నాకు డిస్టర్బ్ చేస్తున్నావు అన్న. నా పని చూసుకో, నా పని ఏముంటది, నేను నువ్వు పని చూసుకో, నాకు డిస్టర్బ్ చేయకో. ఇంత ధైర్యంతో కూర్చున్నావు అంటే నీకు కళ్ళు కనబడుతున్నాయన్న కళ్ళ. ఏమైందంటే ఇక్కడ చూడు ఎవరున్నారు, సింహం యొక్క అడుగులు. ఏమనుకుంటున్నావు మరి, నేను సింహం యొక్క అడుగు ఎవరైనా తొక్కుతారేమో అని
కాపాడుతున్నాను, దాని మీదకెళ్ళి ఎవరైనా దాటుతారేమో, దాటకుండా ఆ అడుగుని నేను సింహం అడుగు దగ్గర ఉన్నాను, అచ్చు దగ్గర కాపాడడానికి కొరకు నేను సింహం యొక్క ఈ పాదాల శరణాగతి పొంది ఆ శరణ రక్షణలో ఉన్నాను, దాన్ని రక్షిస్తున్నాను అంటమ్మా. దీని ధైర్యం నిజంగానే అయితా. ఏమన్నా సింహము అరే నా శరణాగతి పొందింది ఆయన మీదకి వచ్చిందని తెలిస్తే నేను ఈ జంగల్లో ఉండలేను, పారిపోయిందండి, వద్దు ఎందుకైనా మంచిది. ఇంత ధైర్యంతో ఆఫ్టర్ ఆల్ ఒక మేక ఇంత ధైర్యంతో ఉన్నదంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉండొచ్చని నక్క పారిపోయిందంట. అలానే ఎన్నో జంతువులు వచ్చాయంట, పారిపోయాయి. లాస్ట్కు పులి కూడా వచ్చిందట. పులి వస్తే అది కూడా చూస్తుంది. ఏంటి అంటే సేమ్ ఇదే కథ చెప్పిందంట. నేను సింహం యొక్క చరణాల రక్షణలో ఉన్నాను, ఎవ్వరు దీని మీద దాటకుండా రక్షిస్తున్నాను అంటే అవన్నీ అనుకుని నిజంగానే సింహమే ఇది, ఈ మేకకి ఏమైనా డ్యూటీ అప్పచెప్పింది, ఎందుకు వచ్చిన బాధ ఇక్కడిక్కడ ఎక్కడ ఉందనుకొని ఇది గట్టిగా రుస్తే వచ్చి మళ్ళీ భోజనం లేకున్నా పర్వాలేదు కానీ అసలుకి ప్రాణానికి ముప్పు కలుగుదని పులి కూడా వెళ్ళిపోయింది. వీటన్నిటి సింహం యొక్క అడుగు అంటే చరణాల యొక్క చెప్పి ఆ కథ చెప్పి అందరినీ పరిగెత్తించింది. లాస్ట్గా సింహం వచ్చిందట. అప్పుడు అనుకున్నది ఇంకా వాళ్ళందరినీ అయితే సింహం పేరు చెప్పి పరిగెత్తిచ్చాను. ఇప్పుడు నా పరిస్థితి అంటే ధైర్యం ఉంది, ఎందుకు సింహం వస్తుంది, కాలు కూడా ఇక్కడ అచ్చు ఎవరిది, సింహం అది వచ్చింది. ఏంటి మేక ఇంత ధైర్యంగా ఉన్నావు ఇంత ఓపెన్ గ్రౌండ్లో, ప్రభు మీరున్నాగా నాకేంటి ప్రభు, నేనా ఇక్కడ, నేను ఎవరి దగ్గర ఉన్నా, మీ అడుగుల్ని కాపాడుతున్నా ప్రభు, మీ అడుగుల్ని ఎవరన్నా తొక్కగలరు, మీ అడుగుల మీదకి ఎవరైనా దాటుతారని మీ అడుగుల్ని రక్షణ చేస్తూ ఆ రక్షణలో నేను ఉన్నాను. ఇప్పటి వరకు నన్ను చూస్తే పారిపోయేటోళ్ళు ఉన్నారు కానీ నాకు శరణాగతి పొంది నా అడుగుల్ని కూడా రక్షించే వాళ్ళని ఎవరిని చూడలేదు. ఎప్పుడైతే ఆ సింహాన్ని ఆ విధంగా నేను నీ రక్షణలో ఉండగా ఈ జంగల్లో నాకేం భయం అని ఆ సింహాన్ని స్తుతించగానే ఆ సింహం చాలా ప్రసన్నం అయిపోయిందంట. మేక నీ యొక్క శరణాగతి భక్తికి తర్వాత నీ విశ్వాసానికి నాకు చాలా ఆనందంగా ఉంది, ఏం కోరిక కావాలో కోరుకో అన్నదట ఆ సింహం. అప్పుడు ఆయన ప్రభు నాకు రెండు కోరికలు, నేను మేకల మందులోంచి తప్పిపోయాను, మా పలానా ఊరు, దయచేసి ఆ ఊరుకు నన్ను పంపించండి. అదే కాకుండా పొద్దున్న నుంచి తప్పిపోయాను, ఆకలితో అలమడిస్తున్నాను, ఎందుకంటే ఎవరన్నా మీ అడుగుల మీద అడుగు వేసి తర్వాత దీని మీద దాటుతారేమని ఉపవాసంతో ఇక్కడే ఉన్నాను అంటే అప్పుడు ఇమ్మీడియట్ గా ఏ గజరాజ్ అని చెప్పేసి ఆ గజరాజ్ జీ హుజూర్ అని చెప్పేసి ఆ ఏనుగు చెప్పండి స్వామి అంటే, ఏం లేదు ఈ మేకని నీ యొక్క తల మీద ఎక్కించుకొని పలానా ఊరి దగ్గర దింపేయి, దానికంటే ముందు దానికి ఇష్టం ఉన్నటువంటి చిగుర్లు మంచి మంచి మేతని ఆకుల్ని తినిపించి దింపేసే అని చెప్పిందండి. అంటే శరణాగతి అంటే ఒక మేక సింహం యొక్క అడుగులకే శరణాగతి అంత విశ్వాసంతో పొందినప్పుడు మనం అందరం భగవంతుడు మనకు డైరెక్ట్ డిక్లేర్ చేస్తున్నాడు, నాకు శరణాగతి పొందండి. భగవంతుడు తనకు శరణాగతి ఎవరు పొందగలుగుతారు? శరణాగతి అంటే శ్రద్ధ ఉండాలా. ఆ మేక చూడండి ఎంత శ్రద్ధతో అక్కడే ఉండిపోయింది. కష్టాలు ఎన్నో వచ్చాయి, నక్కలు వచ్చాయి, పులులు వచ్చాయి, ఇంకెన్నో, కానీ దేనికి కూడా ఆ చరణాలను చూపి భయపెట్టింది. అటువంటిది సాక్షాత్ భగవంతుడి చరణాలకు శరణాగతి కొరకు మనకు శ్రద్ధ ఉండాలి. అప్పుడు మిగతాన్ని కూడా భగవంతుడు ఏం చేస్తాడు, నెక్స్ట్ కేవలం శ్రద్ధ చూపించండి అందరు. తర్వాత సాధు సంఘము, భగవంతుడి యొక్క ప్రతిరూపాలైనటువంటి భక్తులందరూ కూడా భగవంతుడి యొక్క అంశాలు, భగవంతుని ప్రసాదించేటువంటి వాళ్ళు. అందులో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు, డైరెక్ట్ భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు, భగవంతుడి యొక్క స్వయం రూపమైనటువంటి భగవంతుడి యొక్క ప్రతినిధి అయినటువంటి ప్రామాణికమైనటువంటి గురువునే భగవంతుడు ప్రసాదిస్తాడు. ఎవరైతే సాధు సంఘంకి వెళ్తారో సాధు సంఘంలో భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు అందరూ మనకు లభ్యమవుతారు. ఆ సాధు సంఘంలో ఏం జరుగుతుంది, భగవంతుడి యొక్క కథ అమృత శ్రవణం జరుగుతుంది, భగవంతుడి యొక్క కీర్తన జరుగుతుంది. పొద్దున కూడా మనం విన్నాము, ఏంటది, పృథు మహారాజు స్వయం భగవంతుడు ప్రకటమైనప్పుడు ఏమన్నా కోరిక కోరుకో,
రాజా అంటే పృథు మహారాజు నాకు 10 లక్షల చెవులు ఇవ్వండి అని కోరుకున్నాడు. 10 లక్షల చెవులు. ఎందుకు? భగవంతుడి యొక్క కథాసుధా ఆ 2 చెవులు 10 చెవులు సరిపోదు. 10 లక్షల చెవులతో భగవత్ కథామృతం వినడానికి కొరకు. అదేవిధంగా మనము కథామృతంలో వింటూ ఉంటాము. అనంత శేషుడు అనంతమైనటువంటి నోళ్లతో అనంత కాలం నుంచి భగవంతుడి యొక్క నామరూప గుణ లీలను కీర్తిస్తున్న ఇంకా ఆయనది తనివి తీరట్లేదట. అది భగవంతుడి యొక్క సాధు సంఘం, శ్రద్ధ సాధు సంఘం. ఏమవుతుంది ఆ సాధు సంఘంలో భగవత్ కథామృతం వినడం వల్ల మనకు అనర్థ నివృత్తి. మన లోపల అనర్థ నివృత్తి అంటే ఏమన్నారు ఇక్కడ? కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు, ఆసక్తి, భౌతిక ప్రపంచం పట్ల ఆసక్తి, భయము, క్రోధం అన్ని కూడా మనకు పోతాయి. మన లోపల ఉన్నటువంటి అనర్థ నివృత్తి జరుగుతుంది. ఎప్పుడైతే ఈ అనర్థ నివృత్తి జరిగిందో మనకు అనర్థ నివృత్తి నిష్ట ఏర్పడుతుంది. దేని పట్ల? భగవంతుడి యొక్క సేవ పట్ల నిష్ట ఏర్పడుతుంది. దాని తర్వాత ఎప్పుడైతే మనకు భగవత్ సేవ పట్ల నిష్ట ఏర్పడిందో అప్పుడు రుచి ఏర్పడుతుంది. భగవత్ సేవ, భగవద్ భక్తుల యొక్క సాంగత్యం పట్ల రుచి ఎప్పుడైతే మనకు స్టేజ్ వచ్చిందో దాని తర్వాత భగవంతుడి యొక్క ప్రేమలో ప్రాథమిక స్థితి అయినటువంటి భావ అంటే భావస్థితికి మనం ప్రమోట్ అవుతుంది. భావంతో భగవంతుణ్ణి సేవించడం ప్రారంభిస్తాం. ఎప్పుడైతే భావస్థితికి మనం ఎదిగామో అప్పుడు నిజమైనటువంటి భగవత్ ప్రేమ స్థితిని భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. ఇది ఎవరి ఆధ్వర్యంలో జరగాలి? ఇది ప్రామాణికమైనటువంటి గురుదేవుని నిర్దేశంలో నెమ్మదిగా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా నెమ్మదిగా భక్తి యోగాన్ని మనం ప్రాక్టీస్ చేయడం వల్ల భగవంతుడు మనకు అన్ని రక్షణలు కల్పిస్తూ భక్తి యోగంలో ముందుకు మనం ప్రమోట్ చేస్తాడు. దాని తర్వాత మనకి ఇంకేం చెప్తున్నారు? కొందరు అనుకోవచ్చు, లేదు నేను భగవంతుడిని ఎందుకు శరణాగతి పొందాలా, నేను వేరే వేరే రకాల శరణాగతి పొందుతాను. ఓకే, భగవంతుడు ఏమనట్లేదు. ఓకే, నీ యొక్క ఇష్టానుసారం నీకు ఏదైతే ఇష్టం ఉందో అది చెయ్యి. ఏమంటున్నారు ఇక్కడ 11వ శ్లోకంలో? ఏ తామాం ప్రపద్యంతే తాం తథైవ భజామి అహం. ఎవరు ఏ విధంగా నన్ను శరణాగతి చొచ్చుతారో ఆ విధంగా వారిని నేను అనుగ్రహిస్తాను ఓ పార్థ. కానీ ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా నా మార్గంలోనే అనుసరిస్తారు. లైక్ దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారండి? ఎవరు ఏ విధంగా శరణాగతి పొందినా వాళ్ళు, కొంతమంది మనకి దీంట్లో 7వ అధ్యాయంలో మనకు చెప్తారు. అంటే 4 రకాలటువంటి భక్తులు ఉంటారు. 4 రకాల భక్తుల్లో 7వ అధ్యాయము 16వ శ్లోకంలో మనకు చెప్తున్నారు. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్ధో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానిచ భరతర్షభ. 4 రకాలటువంటి వ్యక్తులు: దుఃఖంలో ఉన్నవారు, తర్వాత జిజ్ఞాసులు, ఆపదలో ఉన్నవారు, తర్వాత జ్ఞానులు. ఈ 4 రకాలటువంటి పుణ్యాత్ములు నాకు శరణాగతి పొందుతారు. వాళ్ళను ఆ విధంగానే నేను అనుగ్రహిస్తానని భగవంతుడు చెప్తున్నాడు. ఇంకేమంటానంటే ఇక్కడ కొంతమంది భగవంతుడికి ఆకారం లేదు అంటే, ఈ ఆకారం ఉన్నది అంటే వీళ్ళ భయం ఏంటంటే, నాకు ఈ జన్మలో ఆకారం ఉంది కాబట్టి నాకు ఈ జన్మ వచ్చింది, మృత్యు వచ్చింది, ముసలితనం వచ్చింది, వ్యాధులు వచ్చాయి. ఆకారమే లేకుంటే ఇవేమీ ఉండవు. కాబట్టి ఆకారం ఉంటే మళ్ళీ ఈ ఆకారం ఉన్నదాన్ని నేను సేవ చేస్తా ఉండాలా. కాబట్టి ఆకారం లేనటువంటిదే బ్రహ్మజ్యోతి, అదే అల్టిమేట్ అనుకొని దాంట్లోకి వెళ్ళడానికి కొరకు భగవంతుని సేవ చేస్తూ ఉంటున్నట్టు. ఓకే, సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్నే భగవంతుడి యొక్క 5 రకాలటువంటి ముక్తుల్లో అది కైవల్యం, సాయుధ్య ముక్తి, దాన్ని కోరుకుంటూ ఉంటారు. భగవంతుడు ఏం చేస్తాడు? అటువంటి వాళ్ళకు దాన్ని కూడా ప్రసాదించడం జరుగుతుంది. ఆధ్యాత్మిక జగత్తులో కూడా శ్రీకృష్ణుడు విశుద్ధ భక్తులతో వారు కోరే విధంగా దివ్య భావనలో అన్యోన్యంగా వర్తిస్తాడు. కొంతమంది ఏం చేస్తారు? వీళ్ళు కూడా భక్తులే, బ్రహ్మజ్యోతిని కొనుక్కుంటారు. కొంతమంది భక్తులు భగవంతుని ఆధ్యాత్మిక లోకాలంటే వైకుంఠము లేదా గోలోక బృందావనం వెళ్ళి భగవంతుని యొక్క 5 రకాలైనటువంటి సంబంధాలతో ఏదో ఒక సంబంధాన్ని వాళ్ళు పెట్టుకుంటారు. 5 రకాల సంబంధాలు ఏంటంటే శాంతరసం, శాంత భక్తుడు; 2 దాస్య భక్తుడు; 3 సాఖ్య భక్తుడు; 4 వాత్సల్య భక్తుడు; 5 మాధుర్య భక్తుడు. శాంతరసం అంటే లైక్ చెట్లు, చేమలు, పక్షులు, అంటే ప్రత్యక్ష సేవ కాకుండా పరోక్ష సేవ భగవంతునితో చేస్తూ ఉంటాం. దాస్య భక్తుడు అంటే
భగవంతుడికి హనుమంతుడు. దాస్య భక్తుల్లో హనుమంతుడు అగ్ర స్థానంలో ఉంటాడు. సాఖ్య భక్తుడు అంటే భగవంతుడికి అర్జునుడు, ఉద్ధవుడు, సో తర్వాత విభీషణుడు, సుగ్రీవుడు, వీళ్ళందరూ కూడా సాఖ్య. భగవంతుడితో ఫ్రెండ్షిప్ కోరుకుంటా ఉంటారు. ఆ విధంగానే వాళ్ళని అనుగ్రహిస్తాడు భగవంతుడు. ఇంకొకరు వాత్సల్యము. ఎవరు? దేవకి, వసుదేవులు, యశోద, నందబాబా, తర్వాత కౌసల్యమాత, దశరథుడు, ఈ విధంగా ఎన్నో రకాలుగా వాత్సల్య ప్రేమను భగవంతుడు ప్రసాదిస్తాడు. తర్వాత మాధుర్య, రాధారాణి, గోపికలు, సో సీతమ్మ వారి యొక్క ఫ్రెండ్స్, సీతమ్మ వారు, అలా భగవంతుడి యొక్క మాధుర్య లీలను వాళ్ళు, అంటే సీతమ్మ వారితో కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క మాధుర్య లీలను కోరుకుంటా ఉంటారు. రాధారాణి యొక్క సేవకురాళ్ళు భగవంతుని ఆ విధంగా లీలలో పాల్గొనాలనుకుంటా ఉంటాడు. ఇక్కడ భగవంతుడు కొందరు ఏం చేస్తారంటే, భగవంతుడు నిరాకారం అంటే వాళ్ళకు, కానీ నిజమైన భక్తులకు నిరాకారమైనటువంటి ముక్తి అది ఆత్మహత్యలాగా అనిపిస్తూ ఉంటుంది. చూడండి, మనకు ఆకారం ఉంది, ఆకారం లేకపోవడం అంటే చనిపోతే ఆకారం ఇమ్మీడియట్ గా దొరకదు. అటువంటి చాలా మంది బాధలనేని ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అక్కడ అలా వెయిట్ చేయాల్సి వస్తుంది దేహం లేకుండా. ఇక్కడ బ్రహ్మజ్యోతిలో మరి అది నిజంగా ఆచార్యులు ఏం చెప్తున్నారంటే అది ఆత్మహత్యతో సమానము, నిరాకార స్థితిలో ఉండటము. అలా ఉండి ఉండి తర్వాత అది, అంటే అది ఆకారం ఉంటుంది, సూక్ష్మ నిద్రాణ స్థితిలో ఉంటుంది. తర్వాత అక్కడ మనం కోరుకునేటువంటి కోరికలను తీర్చుకోలేము. తర్వాత ఇంక ఇక్కడ నిరాకార బ్రహ్మజ్యోతిలో కూడా వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చాము, మళ్ళీ ఆకారం కావాలి అనుకుంటే మళ్ళీ ఇక్కడ భూలోకానికి రావాల్సి వస్తుంది. తర్వాత ఇంకొక రకం వారు కామ్య కర్మరతులు, అంటే ఈ యొక్క దేహముతో ఎన్నో సుఖాలను అనుభవించాలనుకుంటారు. సో వారికి కూడా భగవంతుడు యజ్ఞేశ్వరుడు, భగవంతుని సంతృప్తిపరిచి వాళ్ళకి కావలసినటువంటి కర్మ ఫలాలను ఇస్తూ ఉంటాడు. ఇంకా కొంతమంది యోగులు ఉంటారు సిద్ధుల్ని పొందడానికి కొరకు. ఎలా? అనిమ, లగిమ, నీళ్ళ మీద నడుస్తారు, ఆకాశంలో ఎగురుతా ఉంటారు, చాలా సూక్ష్మంగా అయిపోతారు, చాలా పెద్దగా అయిపోతారు. లేదంటే వాళ్ళు కూడా ఒక లోకాన్ని కూడా క్రియేట్ చేయగలుగుతారు. అలా రకరకాలటువంటి శక్తుల్ని భగవంతుడు ప్రసాదిస్తూ ఉంటాడు. ఇది ఒకవేళ భగవంతుడికి శరణాగతి పొందినట్టయితే. దీంట్లో భాగవతం ప్రకారం చెప్తున్నారు, అకామః సర్వకామో వా మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. ఎవరికైతే కోరికలు లేకపోయినా, అంటే భక్తుల స్థితి, కామ్య కర్మ ఫలాలు కోరినా లేదా మోక్షమును కోరినా మనిషిని కృష్ణ భక్తి భావనలో పరిసమాప్తమయ్యే సకల పూర్ణత్వం కొరకు శాయశక్తుల భగవంతుణ్ణి అర్థించాలి. సో ఇక్కడ భగవంతుడి యొక్క శరణాగతి ఎలా ఉండాలంటే అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం. సో మనము వేరే అభిలాషలు లేకుండా కేవలము భగవంతుడి యొక్క అభిలాషతో మనము భగవంతుని సేవించాలి. ఏ విధంగా? భగవంతుడికి ఆనుకూల్యేన, అంటే భగవంతుడికి అనుకూలమైన వాటిని స్వీకరించాలా, ప్రతికూలం భగవంతుడికి ప్రతికూలమైన వాటిని విసర్జించాలి. అప్పుడే మనం భగవంతుడి కృపకు, భగవంతుడి యొక్క నిజమైనటువంటి శరణాగతిని పొందగలుగుతాము. ఎవరైతే భగవత్ శరణాగతి కాకుండా దేవతల శరణాగతి ఎవరన్నా పొందాలనుకుంటే వాళ్ళని చూడండి ఎలా జరుగుతుంది 12వ శ్లోకంలో. ఈ లోకంలో జనులు కామ్య కర్మలో విజయం కోరుకుంటారు ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో. అందుకే వారు దేవతలను పూజ చేస్తారు. కామ్య కర్మలు అంటే ఈ దేహానికి సంబంధించిన సుఖాలు. సో కొందరికి సంతానం కావాలనుకుంటారు, కొందరికి విద్యా బుద్ధులు కావాలనుకుంటారు, కొందరికి రకరకాలటువంటి కోరికలతో రకరకాలటువంటి దేవతలను పూజ చేసి, ఎందుకంటే దేవతలు చాలా శీఘ్రమే, అంటే త్వరగా వాళ్ళు ప్రసన్నమై ఫలాలను ఇస్తూ ఉంటారు. కానీ దేవతల యొక్క ఫలాలు ఎట్లా ఉంటాయంటే వాళ్ళ శరణాగతి తాత్కాలికం ఉంటాయి. ఒకవేళ దేవతలు ఇచ్చిన వరాలు భగవంతుడు ఇచ్చిన వరాలకు క్లాష్ అవుతుంది అనుకోండి, దేవతల వరాలు వాళ్ళు సరెండర్ అయిపోతారు. ఇంకా దేవతలు కూడా అక్కడ నడవదు. లైక్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనము పరీక్షిత్ మహారాజు మృత్యువుకు కారణమైనటువంటి తక్షక నాగు వల్ల పరీక్షిత్ మహారాజ్ చనిపోబోతున్నాడని ఎప్పుడైతే తెలుస్తుందో, పరీక్షిత్ మహారాజ్ వెళ్ళిపోయిన తర్వాత
పరీక్షిత్ మహారాజ్ యొక్క కుమారుడైనటువంటి జనమేజయుడు సర్పయాగం చేస్తాడు. ఆ సర్పయాగంలో అన్ని విశ్వంలో ఉన్న సర్పాలన్నీ కూడా ఆ యజ్ఞగుండంలో పడిపోతా ఉంటాయి. అప్పుడు అస్సలు గోలేంటి? తక్షక నాగు. అప్పుడు తక్షకుడు వెళ్ళి ఇంద్రుడి యొక్క శరణాగతి పొందుతాడు. ఇంద్రుడు ఎవరు? దేవతలందరికీ కూడా రాజు, దేవరాజ్. ఇంద్రుడి యొక్క ఆ సింహాసనం కింద ఆయన చుట్టుకొని ఉంటాడు. ఆ విషయం బ్రాహ్మణుడు చెప్తాడు, అరే ఇంద్రుడి దగ్గర ఉన్నాడని చెప్పేసి. అప్పుడు జనమేజయుడు ఇంద్రుడితో సహా వచ్చి పడిపోయేటట్టు మంత్రోచ్చారణ చేయండి అంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణులు ఋషులు ఇంద్రుడితో సహా సింహాసనంతో సహా వచ్చి పడేట్టుగా మంత్రోచ్చారణ చేస్తే ఆ సింహాసనంతో సహా రావడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ దేవతలు మళ్ళీ భగవంతుడి యొక్క పోళ్ళ అక్కడ అంతటితో అనారదుడు వీళ్ళందరి యొక్క పోళ్ళ ఆ యజ్ఞాన్ని ఆపించడం జరుగుతుంది. అంటే చూడండి, దేవతల శరణాగతి పొందినా కూడా భగవత్ శరణాగతి ముందు పనికిరాదు. వాళ్ళు మళ్ళీ అది ఎంతవరకు కొంతవరకే మనకు తాత్కాలికమైనటువంటి ఫలాలను ఇస్తుంది. ఏం చెప్తున్నానంటే, అల్పబుద్ధి కలిగిన జనులు గొప్ప పండితులుగా చలామణి అవుతున్నప్పటికీ ఈ దేవతలను భగవంతుని వివిధ రూపాలుగా భావిస్తారు. దేవతల్ని భగవంతుని యొక్క రూపాలు అనుకుంటారు, కానీ నిజంగా దేవతలందరూ భగవంతుడి రూపాలు కాదు, భగవంతుడి యొక్క వివిధ అంశాలు, విభిన్న అంశాలు. వాళ్ళందరూ కూడా భగవంతుడి సేవకులు. నిత్యో నిత్యానాం చేతన చేతనానం వేదాలు కూడా చెప్తున్నాయి. భగవంతుడు ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిరి గోవింద సర్వకారణ కారణం. ఆ గోవిందుడే అన్ని కారణాలకు కారణుడు. దేవతలు భగవంతుడితో సమానము కాదు. నారాయణుడు ఆరు విష్ణువుతో సమానులు ఎప్పటికీ కాలేరు, ఎందుకంటే వాళ్ళు అంశాలు మాత్రమే. అలా ఎవరన్నా సమానం అంటే వాళ్ళు నాస్తికుడు లేదా పాషండు అని పిలుస్తా ఉన్నారు. ఇంకా ఏమంటున్నారు కనుక, బ్రహ్మ శివుడు వంటి మహాదేవతలైన భగవంతునితో పోలరు. నిజానికి భగవంతుడు బ్రహ్మ శివాది దేవతలచే పూజింపబడతాడు. అయినా ఆశ్చర్యకరంగా భగవానుడికి మనుష్య రూపం అంటగడతారు కొంతమంది, లేదా భగవానుడికి జంతు రూపాన్ని ఆపాదించడం అనే తప్పు భావనలో మూడులచే పలువురు మానవ నాయకులు అర్చింపబడుతున్నారు. కొంతమంది మేమే భగవంతుడు, పలానా భగవాన్ అని అర్చింపబడుతున్నాడు. ఇక్కడ చూసినట్టయితే దీనికి ఒక లీల మీకు చెప్తాను. బ్రహ్మ శివాది దేవతలు కూడా భగవంతుని పూజ చేస్తూ ఉంటారు. బ్రహ్మ శివుడు వంటి వాడు భగవంతుడితో పోలరు. ఒకవేళ మనం ఇంకో లీలలో మనము తీసుకున్నట్టయితే భగవత్ శరణాగతి, దేవతల శరణాగతి అంటే ఇక్కడైతే ఇంద్రుడైతే ఆ యజ్ఞంలో పడిపోయే ప్రమాదంలో పడిపోతాడు. ఇంకొక లీల ఏంటంటే, బలి చక్రవర్తి కుమారుడైనటువంటి బాణాసురుడు 1000 చేతుల భుజాలు కలిగి ఉంటాడంట. ఆయన గొప్ప శివభక్తుడు. 1000 చేతులతో శివుణ్ణి నృత్యము, మృదంగ వాయిద్యాలు వాయిస్తూ శివుణ్ణి మెప్పిస్తాడు. శివుడు ఆయన భక్తికి ఆయన పురంలోనే నిన్ను రక్షిస్తాను. ఎలాగైతే విష్ణువు వామన అవతారంలో వచ్చినప్పుడు బలి చక్రవర్తికి మాటిస్తాడు, నీ యొక్క పురాన్ని నేను రక్షిస్తానని, బాణాసురుడి యొక్క భక్తికి శివుడు రక్షిస్తానని మాటిస్తాడు. సో ఆయన ఇంకా చాలా శివుడే నాకు రక్షకుడు అని చెప్పి చాలా ఆనందంగా ఉంటాడు. కానీ ఒకసారి అనుకోకుండా ఆయన 1000 అంటే మనకు భౌతికమైనటువంటి బలం ఎక్కువైనప్పుడు అహంకారం పెరుగుతుంది. ఇంకా నా అంతటి వాడు లేడని చెప్పేసి ముల్లోకాలను జయిస్తాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు, ఎవడు యుద్ధం చేయడు. పర్వతాల దగ్గరికి వెళ్తాడు, వాళ్ళు కూడా పర్వతాలు అన్ని భయపడిపోతాయి. సో సముద్రుడు, ఎవరు ఆయనతో గెలవలేరు. అప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళి అంటుంటాడు, నా భుజాలంతా దురద పెడతా ఉన్నాయి. సో అంటాడు, దురద పెడితే ఏదన్నా మందు పెట్టుకో అంటే, కాదు, ఆ మందు దురద కాదు, ఎవరితోనే యుద్ధం చేయాలా, నాకు సమానం ఎవరు లేరు, నీతోనే యుద్ధం చేస్తానంటాడు. రాక్షసులు అదే మెంటాలిటీ కదా. అప్పుడు శివుడు అంటే లేదు, ఎందుకంటే నేను నీతో యుద్ధం చేయలేను, నీకు యుద్ధం చేయడానికి అంత కోరిక ఉంటే నేను ఒక ధ్వజం ఇస్తున్నాను, ఇది నీ యొక్క మహల్కు పెట్టుకో, అది ఎప్పుడైతే టక్కన కింద పడిపోతుందో అప్పుడు నీతో యుద్ధం చేయడానికి గొప్ప బలవంతులు వచ్చినట్టుగా. అంటే సరే అని చెప్పేసి, నాకు ఒక వరాన్ని ఇవ్వండి, నేను ఆపదలో ఉన్నప్పుడు మీరే రక్షించాలి అంటే అప్పుడు శివుడు మాట ఇవ్వడం జరుగుతుంది, రక్షిస్తానని చెప్పేసి. సో ఇదంతా కూడా భగవంతుడి లీల. సో ఆ లీలలో శివుడు కూడా పాత్రధారుడు. సో అక్కడ ఇప్పుడు శివుడు ఏమన్నాడు, ఆయనకు మాట ఇచ్చాడు, నీకు యుద్ధం చేయడానికి వస్తాడు అని చెప్పి. మరి ఆ మాట నెరవేర్చాలంటే అప్పుడు ఆ సమకాలీన సమయంలో ఎవరున్నారంటే భగవంతుడు ద్వారకని పరిపాలిస్తా ఉన్నాడు.
ఎవరు? కృష్ణ భగవానుడు. అక్కడ భగవంతుడి యొక్క లక్షల కోట్ల పిల్లల్లో అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడి యొక్క కుమారుడు అనిరుద్ధుడు ఒకసారి ఉన్నటువంటి కనబడట్లేదు. అప్పుడు నారదుడు వస్తాడు. భగవంతుడు భక్తుల లీలలను, అంటే వాళ్ళ గొప్పతనాన్ని ఇతరులకు చాటు చెప్పడానికే లీలలు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒకరు తక్కువ ఎక్కువ కాదు. భగవంతుడు అందరినీ కూడా గొప్పగా నిలబెట్టడానికే లీలలు చేస్తూ ఉంటాడు. ఓకే, అయితే ఇక్కడ ఈ లీలలో నారదుడు వస్తాడు. అప్పుడు పిల్లలందరూ బాగున్నారా అది ఇది అంటే, అరే నారదా అలా అడుగుతున్నావు, అందరు బ్రహ్మాండంగా ఉన్నారంటాడు. లేదు మరి అందరి ఇక్కడే అందరు ఉన్నారా అంటే, అందరు ఉంటారు, ఎక్కడో ఒక్కడ దగ్గర ఉంటారు కదా అంటారు. అనిరుద్ధుడు ఎక్కడ ఉన్నాడు అంటాడు. అరే ఆయనకి ఎంతో మంది తల్లులు ఉన్నారు, ఎంతో మంది నానమ్మలు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు. లేదు అనిరుద్ధుడు బాణాసురుడి యొక్క జైల్లో ఉన్నాడు అంటాడు. బాణాసురుడి దగ్గర జైల్లో ఉన్నాడా? అప్పుడు ఇమ్మీడియట్ గా సభలో అప్పుడు బలరాముడికి చాలా కోపం వస్తుంది. అరే వాడికి ఎంత ధైర్యం, మన అబ్బాయిని జైల్లో పెట్టేంత అని చెప్పేసి నారాయణ సేనని రెడీ చేయండి అని చెప్తారు. అప్పుడు వాడి రాజ్యానికి వెళ్ళంగానే ఎప్పుడైతే కృష్ణుడు పాంచజన్యాన్ని పూజిస్తాడో ఆ జెండా పడిపోతుంది అన్నట్టు. ఎప్పుడైనా జెండా పడిపోతుందో వాడికి భయం అవుతుంది. అరే ఇదేంటి, నన్ను ఓడించే అతను వచ్చినటువంటి ఎవరో ఇది. అప్పుడు శివుడి దగ్గర వెళ్ళి, అప్పుడు ముందు ఇంకా అతను కూడా యుద్ధానికి వస్తాడు. చాలా హోరాహోరి యుద్ధం జరుగుతూ ఉంటది. అప్పుడు ఆ యుద్ధంలో ఆయన చాలా కవచాలు కోల్పోతాడు. అప్పుడు ఇమీడియట్ గా శివుడి దగ్గర పరిగెడతాడు. త్రాహిమాం ప్రభు రక్షించండి, మీరు మాట ఇచ్చారు, సో నేను ఓడిపోయే ప్రమాదంలో ఉన్నంటే అప్పుడు శివుడు తన నంది తర్వాత తన బలాన్ని మొత్తాన్ని, ఈవెన్ వినాయకుడు, కార్తికేయుడు అందరిని తీసుకొని, ఆయన వీరభద్రుడు అందరిని తీసుకొని యుద్ధానికి వస్తారు అన్నట్టు. అప్పుడు చాలా హోరాహోరి యుద్ధం జరుగుతుంది. ఎవరికి? ద్వారకా వాసులకు, వీళ్ళకు. ఎవ్వరు ఓడిపోవట్లేదు. అప్పుడు ద్వారకా వాసులు అంటారంట, ఏంటి ప్రభు మనం యుద్ధం గెలవలేకపోతున్నామంటే అప్పుడు భగవంతుడు అంటారంట, ఒక్కొక్కరి గొప్పతనాన్ని భగవంతుడు చాటి చెప్పడానికి, అరే ఏ సైన్యంలో అయితే వినాయకుడు ఉంటాడో, విఘ్నాలను తొలగించేటువంటి వినాయకుడు, ఆయన సైన్యానికి సైన్యాధిపతి ఉన్నప్పుడు వేరే వాళ్ళు గెలిచే ప్రసక్తి ఉండదు, కాబట్టి ఆయన తప్పించండి అంటాడంట. అప్పుడు దానికి ప్రద్యుమ్నుడు సరే నేను తప్పిస్తానని చెప్పేసి, వినాయకుడి వాహనము మూషికము. సో ఈయన ఒక పిల్లిలాగా, ఆ వాహనం చిన్నదిగా పెద్దగా ఉంటుందంట. సో ఈయన కూడా అంతే పెద్దగా పిల్లిలాగా మారిపోయి, అప్పుడు పిల్లి ఎలా అరుస్తుంది అని అరుస్తూ ఉంటే, నిజంగానే ఆ ఎలుక, అంటే ఇది భగవంతుడు లీల, అది తప్పించుకొని వేరే డైరెక్షన్ లో వెళ్ళిపోతుందంట. అప్పుడు వినాయకుడు ఆ యుద్ధంలోంచి అక్కడ నుంచి వేరే డైరెక్షన్ వెళ్ళిపోతే, అప్పుడు భగవంతుడు బాణాసురుడిగా హోరాహోరి యుద్ధంలో భగవంతుడు వేసినటువంటి బాణానికి శివుడు మూర్చబడిపోమని. ఎందుకంటే శివుడు ఉన్నంతకాలం మళ్ళీ శివుడి యొక్క శరణాగతి పొందినటువంటి భక్తుని ఏమీ చేయలేమని చెప్పేసి అప్పుడు శివుడు మూర్చబడిపోతాడు. అప్పుడు బాణాసురుడి యొక్క, ఎందుకు బాణాసురుడు రక్షిస్తా అన్నాడు, ఆయన మాట కూడా నిలబెట్టాలి కదా. అప్పుడు తన సుదర్శన చక్రం వేసి ఆ బాణాసురుడి యొక్క 996 చేతులను కట్ చేసేస్తాడు భగవంతుడు. ఈ లోపల గట్టిగా అరుస్తూ ఉంటాడు మహాప్రభు రక్షించినప్పుడు. శివుడు నిద్ర నుంచి మేల్కొని అప్పుడు శివుడు భగవంతుడు వేడుకుంటాడు, ప్రభువు రక్షించండి, ఎందుకంటే నేను ఆయనకు మాట ఇచ్చాను, ప్రాణదానం చేశాను, రక్షించండి అంటే అప్పుడు బాణాసురుడు చూస్తాడు, అరే శివుడి నేను శరణాగతి శివుడు కృష్ణుడి యొక్క శరణాగతి పొందుతున్నాడు ఏంటంటే అప్పుడు వేడుకుంటే అప్పుడు బాణాసురుడు కూడా భగవంతుడి యొక్క శరణాగతి పొందడం జరుగుతుంది. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే ఈ సృష్టికి మూలము కృష్ణుడు ఆర్ విష్ణువు. కాబట్టి సృష్టిలో ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుడి యొక్క శరణాగతి పొందవలసిందే. ఎప్పుడైతే భగవంతుడి యొక్క శరణాగతి పొందుతారో వాళ్ళకు సంపూర్ణమైనటువంటి రక్షణ దొరుకుతుంది. దీనికి శాస్త్రంలో చెప్తారు, ఎవరైతే రాకే కృష్ణ మారే కృష్ణ రాకేకో, కృష్ణుడి శరణాగతి ఎవరైతే పొందుతారో వాళ్ళని ఈ సృష్టిలో ఎవ్వరూ సంవరించలేరు. ఎవరైతే కృష్ణుడు సంవరించాలనుకుంటాడో వాళ్ళని ఎవ్వరు ఈ సృష్టిలో రక్షించలేరు. కానీ ఎవరైతే ఈ కొంతమంది
మూర్ఖులు. ఈ జ్ఞానము లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నిరాకారవాదులో ప్రధానుడైన శ్రీపాద శంకరాచార్యులు కూడా నారాయణుడు లేదా శ్రీకృష్ణుడు ఈ భౌతిక సృష్టికి పరమైన వాడని చెప్పడం జరిగింది. అయినా మూర్ఖ జనులు శీఘ్ర ఫలితాలు కోరే కారణంగా దేవతలను పూజ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఫలితాలను పొందిన ఆ విధంగా పొందిన ఫలితాలు తాత్కాలికమైనవి, అల్పబుద్ధి గల జనులకే ఉద్దేశింపబడినాయని తెలుసుకోలేకపోతున్నారు. బుద్ధిమంతులు కృష్ణ భక్తి భావంలో ఉంటారు. కాబట్టి దేవతలు ఇచ్చేవి తాత్కాలికము అని చెప్పేసి అంటున్నారు. అవి శాశ్వతం కాదు. తాత్కాలికమని ఎందుకు అంటున్నారంటే, ఈ బ్రహ్మాండం మొత్తం 14 లోకాలతో కూడుకున్నటువంటి బ్రహ్మాండమే కొద్ది అల్ప సమయం కొరకు వస్తుంది. దానికి ఆచార్యులు ఏం ఎగ్జాంపుల్ చెప్తారంటే, ప్రతి సిటీలో ఒక ఎగ్జిబిషన్ వస్తుంది. అది కేవలం 45 డేస్ గురించి వస్తుంది. 45 డేస్ తర్వాత ఆ మైదానం ఖాళీగా ఉంటుంది. ఆ 45 రోజుల్లో యాజ్ ఇఫ్ ఆ షాప్స్ అన్ని కూడా పర్మనెంట్ ఉంటాయేమో, మనం పర్మనెంట్ షాపింగ్కి వెళ్ళొచ్చేమో, చిన్నపిల్లలు ఈ పర్మనెంట్ దీంట్లో ఎగ్జిబిషన్ మంచి ఆడుకోవచ్చు అనుకుంటూ ఉంటారు. కానీ అవి 45 రోజుల తర్వాత కనబడదు. అలాగే ఈ బ్రహ్మాండమే 311.04 లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటుంది. దాని తర్వాత ఉండదు. మరి దేవతలు ఉండరు, బ్రహ్మగుడు ఉండడు. అటువంటిది వాళ్ళు ఇచ్చే వరాలు శాశ్వతంగా ఎక్కడ ఉంటాయండి? ఉండవు. కాబట్టి ఇక్కడ తెలివిగల వాళ్ళు భగవంతుడి శరణాగతి పొంది అల్ప సుఖం కొరకు మనము కోరికలను కోరుకోకూడదు. శాశ్వతమైనటువంటి వాటి కొరకు మనం భగవంతుని సేవించాలి. ఈ దేవతలే నశించిపోతున్నారు. అటువంటిది వాళ్ళు ఇచ్చేటువంటి వరాలు కూడా నశించిపోతాయి. దీనికి మనకు ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ఈ ప్రపంచంలో మానవులు తాత్కాలికమైన భూమి, పరివారము, భోగ్య వస్తువులచే లౌకిక సంపదల పట్ల పిచ్చిగా వెంటబడుతూ ఉంటారు. అటువంటి తాత్కాలికమైన విషయాలను పొందడానికి జనులు దేవతలు లేదా మానవ సంఘంలోని శక్తివంతులైన మానవులను పూజ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. కొంతమంది బాబాలు వాళ్ళు వీళ్ళని పూజ చేసి ఏదో వరాలు పొందుతారు. అరే వాళ్ళే మృత్యువు గురవుతా ఉన్నారు, వాళ్ళ వల్ల నేనేదో పొందుతున్నాను అనుకుంటారు. వీళ్ళందరికంటే కూడా గొప్ప శక్తిమంతులు హిరణ్యకశిపు. ముల్లోకాలను జయించాడు. దేనివల్ల? బ్రహ్మ దగ్గర బ్రహ్మ కొరకు 1000 సంవత్సరాలు తపస్సు చేసి వరాలను పొందాడు. ఆ వరం అమృతమైన, అంటే ఆయన శాశ్వతంగా ఉండేటువంటి మరణాన్ని జయించే వరాన్ని పొందలేకపోయాడు. అని దేవతను జయిస్తాడు, అందరిని జయిస్తాడు. కానీ ఒక్క క్షణంలో నరసింహస్వామి ద్వారా చీల్చేయడం జరిగింది. అంటే బ్రహ్మ ఆ వరాన్ని ఇవ్వలేకపోయాడు. అదేవిధంగా రావణుడు గొప్ప శివభక్తుడు. ఆయన ఎవ్వరితోనూ ఓడిపోకుండా వరాన్ని పొందాడేమో కానీ స్వయం భగవంతుడు వచ్చినప్పుడు ఆయన ద్వారా మాత్రం మృత్యువు పాలవుతాడు. అదే విభీషణుడు భగవత్ శరణాగతి పొంది లంకని పొందాడు, జీవితాన్ని పొందాడు, పరమ ఆనందాన్ని పొందాడు. భౌతిక క్లేశాలను నుండి మనము దాటాలంటే భగవంతుడికి శరణాగతి పొందినప్పుడే మనం ఈ జీవితంలో ఆనందంగా ఉంటాము. తర్వాత మరణించిన తర్వాత భగవంతుడి రాజ్యాన్ని పొందుతాము. దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎవరు? ధ్రువ మహారాజ్ 5 సంవత్సరాల బాలుడు. ఆయన తన తండ్రి పినతల్లి ద్వారా అవమానం పొంది ఆయన తపస్సుకు వెళ్తాడు. ఎవరికి? దేవతల కొరకు తపస్సు చేయలేదు. డైరెక్ట్ వాళ్ళ అమ్మగారి యొక్క ఆదేశానుసారం విష్ణువు గురించి తపస్సు చేయి. ఆయన భూమండల పతి అయితే భగవంతుడి జగత్తుకి పతి. కాబట్టి ఆ జగత్పతి కోరుకుంటే నీకు ఈ భూపతి పోస్ట్ రాగలుగుతుంది. అంటే నారదుడి ద్వారా భగవంతుడి యొక్క మంత్ర దీక్షను పొంది మధువనంలో, బృందావనంలోని మధువనంలో ఆయన తపస్సు చేస్తాడు. కేవలం 6 నెలల్లో భగవత్ సాక్షాత్కారం దొరుకుతుంది. తర్వాత భగవంతుడి యొక్క వరప్రసాదం వల్ల భూమండలానికి అధిపతే కాదు, ధ్రువ లోకాన్ని కూడా భగవంతుడు సృష్టించి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత భగవంతుడు ఏం చెప్తాడో, నువ్వు నా వైకుంఠానికి తిరిగి రాగలుగుతావు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇలా మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఇంకా ఫైనల్ గా ఇంకొక ఎగ్జాంపుల్ తో మనం ఇక్కడ ముగిస్తాము. ఎవరైతే అర్జునుడి యొక్క కుమారుడు అభిమన్యుడు, అభిమన్యుడి యొక్క కుమారుడు ఎవరు? పరీక్షిత్ మహారాజు ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ ఆ గర్భస్థ శిశువును కూడా సంహరించడానికి కొరకు బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. బ్రహ్మాస్త్రం స్వయం బ్రహ్మ యొక్క శక్తి. ఆ బ్రహ్మాస్త్రం వేసినప్పుడు ఉత్తర ఎవ్వరి శరణాగతి పొందదు. కేవలం భగవంతుడు అప్పుడు ఇంకా అబౌట్ టు లీవ్, రథం ఎక్కి వెళ్ళిపోబోతున్నాడు.
అప్పుడు వచ్చి పాహిమాం జగత్పతి అని చెప్పేసి భగవంతుని జగత్పతి అని ఆ స్పెషల్ గా ఆ పదాన్ని వాడడానికి కూడా ఒక స్పెషల్ మీనింగ్ ఉంది. అప్పుడు ఏమైంది అంటే నా లోపల బ్రహ్మాస్త్రం ఎంతైనా కుమారుని సంవరిస్తుంది అంట. అప్పుడు భగవంతుడు మరి నీవు నా యొక్క గర్భంలోకి ఎంటర్ అయ్యి నన్ను రక్షించండి, నన్ను కాదు నా కుమారుణ్ణి రక్షించండి అని వేడుకుంటాడు. అప్పుడు భగవంతుడు తన యొక్క చతుర్భుజ నారాయణ రూపం ద్వారా ఉత్తర గర్భంలోకి వెళ్ళి భగవంతుడు బ్రహ్మాస్త్రాన్ని కూడా విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఎన్నో ఎగ్జాంపుల్స్ మనము భగవంతుడి శరణాగతి, దేవతల శరణాగతిని మనము చూడొచ్చు. సో దీని ద్వారా మనందరం కూడా నేను అనుకుంటున్నాను మీకు ఒకవేళ ఈ భగవత్ శరణాగతి, దేవతల శరణాగతి గురించి ఏమన్నా కామెంట్ చేయాలంటే మన కామెంట్ బాక్స్ లో మీరు రాయండి. అర్థమైందంటే ఈ లీలల్లో ఏ లీల నచ్చిందో. ఓకే, జయ బలో గ్రంథరా శ్రీమద్ భగవద్గీత కి జయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.